పారిశ్రామికవేత్త జనార్దన్ రావు గారి దారుణ హత్య. సొంత మనవడే దాదాపుగా 73 కోట్లు కత్తిపోట్లతో చంపిన సంఘటన మనం చూసాం. అది 70 సార్లు పూడ్చాడా 100 సార్లు పూడ్చాడా అనేది కూడా లెక్క ఉండదు అనమాట. అసలు ఇంతలా ఒక మనిషి క్రూరంగా బిహేవ్ చేయడానికి కారణం ఏమి? మనవడు, సొంత మనవడే అలా చేశాడు అంటే. సార్, అలాగే ఇక్కడ ఈ కేసులో తల్లి పాత్ర ఎంతవరకు ఉందంటారు? అంటే తల్లి కూడా ఆస్తి విషయాన్ని డిస్కస్ చేయడం కోసమే తండ్రి దగ్గరికి వచ్చింది. వచ్చేటప్పుడు అబ్బాయిని వెంట పెట్టుకొని వచ్చింది. కానీ ఇతను ఇంటి దగ్గర ప్రిపేర్ అయ్యి వచ్చాడు. సైకో అని అనాలంటారా? ఒకడు బీచ్లోకి వెళ్ళి అమెరికాలో ఆ బీచ్లో ఉన్నటువంటి 30 మంది పట్టపట్ట తుపాకుతో కాలుస్తారు. ఎందుకు కాల్చారు అంటే హాయ్, హలో, నమస్తే. నేను మీ జాహ్నవి. ఈరోజు మనం ఒక సంఘటన చూసాం. అది పారిశ్రామికవేత్త జనార్దన్ రావు గారి తీవ్రమైన హత్య. సో అసలు ఎందుకు ఈ హత్య జరిగింది, దానికి సంబంధించి పూర్తి వివరాలు మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం మనతో ఉన్నారు డాక్టర్ వర్లు గారు. నమస్తే సార్. నమస్తే సార్. ఇప్పుడు ప్రజెంట్ ఈరోజు ఒక టాపిక్ మనం చూసుకుంటే పారిశ్రామికవేత్త జనార్దన్ రావు గారి దారుణ హత్య. సొంత మనవడే దాదాపుగా 73 కోట్లు కత్తిపోట్లతో చంపిన సంఘటన మనం చూసాం. అసలు ఇంతలా ఒక మనిషి క్రూరంగా బిహేవ్ చేయడానికి కారణాలు ఏమై ఉంటాయి? అంటే మనవడు, సొంత మనవడే అలా చేశాడు అంటే అతను మానసిక స్థితి బాగాలేదు అనేది అర్థమవుతుంది. అతనిలో ఒక క్రూరత్వం బాగా కరుడుగట్టు ఉంది. అంటే దానికి కారణాలు ఏమిటి అంటే తెలిసింది ఏమిటంటే అతను డ్రగ్ ఎడిక్ట్ అని, బాగా మత్తు పదార్థాలకు బానిస అయ్యాడని. ఈ మత్తు పదార్థాలకు బానిస అయినప్పుడు మనిషి ఎమోషనల్ హైజాక్కి గురవుతాడు. అంటే తను ఏం చేస్తున్నాడో తనకి తెలియదు. వాళ్ళు ఇతరుల ప్రాణాలు తీస్తారు, వాళ్ళ ప్రాణాలు కూడా వాళ్ళు తీసుకుంటారు. చాలా కేసులు ఏం జరుగుతుందంటే ఒక ఇంట్లో వాళ్ళని అందరినీ చంపేసి వాళ్ళు కూడా ఆత్మహత్య చేసుకుంటారు. అంటే వాళ్ళకి ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు. అంటే ప్రాణం విలువ కూడా వాళ్ళకి తెలియదు. వాళ్ళ మైండ్లో ఏమైతే ఉంటుందో దాన్ని చేయాలనుకుంటారు. ఇప్పుడు ఆస్తి ఇవ్వలేదు అంటే వాళ్ళ పెద్ద కూతురు కొడుకుని డైరెక్టర్గా చేశాడు. ఇతనికి ఒక 4 కోట్లు విలువైన షేర్లు బదిలీ చేశాడు. నాకు అంత రాలేదు, నాకు మా తాత అన్యాయం చేశాడు అని ఒక ఫీలింగ్ ఉంది కదా. ఆ ఫీలింగ్ చాలా భయంకరంగా ఉంటుంది. దానికోసం ఏదైనా చేయొచ్చు అనుకుంటాడు. ఎందుకని మత్తు ప్రభావంలో ఉన్నాడు. దానికి విచక్షణ జ్ఞానం కోల్పోతారనమాట. అది హెరాయిన్ కానివ్వండి, కొకాయిన్ కానివ్వండి, ఆల్కహాల్, ఆర్ట్ లిక్కర్ ఏది తీసుకున్నా కూడా ఈ అంతకులను చూస్తే వాళ్ళలో 99% ఒక డ్రగ్ తీసుకునో లేదా ఆల్కహాల్ తీసుకుని ఉంటారు అని చెప్పేసి ఒక స్టడీ చెప్తోంది. ఇంతలాగా అడిక్షన్కి గురవడానికి అసలు మెయిన్ కారణం ఏమై ఉండొచ్చు అంటారు? అడిక్షన్ అనేది ఎలా ఉంటుందంటే ఒకసారి మొదలుపెట్టారనుకోండి, అది సరదా కోసం మొదలుపెట్టింది. అది గ్రాడ్యువల్గా ఫ్రెండ్స్తో కానివ్వండి, తర్వాత దాంట్లో ఏదో ఏముందో చూద్దామని చెప్పేసి ఆ థ్రిల్ కోసం కానివ్వండి, ఎంజాయ్మెంట్ కోసం మొదలు పెడతారు. అది గ్రాడ్యువల్గా ఏమవుతుంది, అలవాటుగా మారుతుంది. అలవాటు ఏమవుతుంది, కొన్ని రోజుల తర్వాత వ్యసనంగా మారుతుంది. వ్యసనం అంటే ఇక దాన్ని తప్పించుకోలేరు అనమాట. ఏమైనా చేయడానికి తెగిస్తారు. ఈ డ్రగ్స్కి అలవాటు పడ్డోళ్ళు, ఇప్పుడు మదర్ ఉందనుకోండి, డబ్బులు అడిగితే ఇవ్వలేదన్న చేతి గాజులు కూడా చించుకొని పోతారు. అవి రాకపోతే కత్తితో కోసేదైనా తీసుకొని వాడికి అది కావాలి, లేకపోతే తనకి ఒక చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది అనమాట. ఎడిక్షన్ అంత పవర్ఫుల్గా ఉంటుంది ఆ వ్యసనం అనేది. సో ఆ టైంలో వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకే తెలియదు. ఇదంతా ప్లాన్డ్ మర్డర్ అంటారా? ప్లాన్డ్ కాదు. ప్లాన్డ్ అయితే ఎవరికి తెలియకుండా దొరకకుండా, ఇప్పుడు తెలుసు కదా, అట్లా ఓపెన్గా చేశాడంటే అందరూ దొరికిపోతాడు కదా. వాళ్ళ అమ్మాయి ఉంది కదా, వాళ్ళ మదరు టీ తీసుకురావడానికి కిచెన్లోకి వెళ్ళినప్పుడు వాడు పొడిచాడు. అంటే ఎమోషనల్ హైజాక్ అయ్యాడు. ఏమిటి, తాత అన్యాయం చేశాడు అదొక్కటే అతని మనసును వెంటాడుతూ ఉంది. సో కాబట్టి అతను అన్యాయం చేశాడు కాబట్టి దీనికి ఇది పరిష్కారం అనుకున్నాడు. అదే ప్లానెడ్గా అయితే ఇప్పుడు దొరికిపోతాడు కదా, జైల్లో ఉంటాడు, అతనికి యావజ్జీవ పడవచ్చు, ఏదైనా కూడా అసలు రూపాయి రాకపోక చాలా ఇబ్బందులకు గురవుతాడు. ఆలోచించేసేవాడైతే ఎవరికి తెలియకుండా సైలెంట్గా చేస్తాడు. ఇదేమిటంటే అతనికి ఏం చేస్తున్నాడో తనకు తెలియదు. ఎమోషనల్ హైజాక్కి గురయ్యాడు. తర్వాత ఈ మత్తు పదార్థాలకి అలవాటు అయి ఉండటం వల్ల ఏమైంది అంటే తనకి విచక్షణ జ్ఞానం లేదు. అది తాత లేకపోతే ఇది చేయొచ్చా లేదా తనే నష్టపోతాడని, తన ఇబ్బందులు గురవుతాడు, తనకు తెలుసు. ఆలోచన జ్ఞానం ఉంటే తెలుస్తుంది. అంటే అది కూడా తెలుసుకోలేనటువంటి స్థితిలో ఉన్నాడు. ఉన్మాద స్థితి అంటాం. ఆ ఉన్మాద స్థితిలో అతన్ని పొడవటం జరిగింది. అతనికి ఏమీ తెలియదు. అది 70 సార్లు పూడ్చాడా 100 సార్లు పూడ్చాడా అనేది కూడా లెక్క ఉండదు అనమాట. ఆ మత్తు తీసుకున్నప్పుడు
ఎలా ఉంటుందంటే ఏదైతే చేయాలనుకుంటాడో ఇక దాని మీద తప్ప ధ్యాస దేని మీద ఉండదు, దాని మీదనే చేస్తాం. అది మంచా చెడ ఏమి విచక్షణ జ్ఞానం ఉండదు. తర్వాత ఆ చేయాల్సిన దాని మీదనే కాన్సన్ట్రేషన్ ఉంటుందన్నమాట. సో అతనికి జాలి కనుకరం ఇలాంటివి ఏమీ ఉండవు అనమాట. అసలు ఒక మనిషిని ఒక్కసారి ఇలా చిన్న గీత గీసుకుని చిన్న రక్తపు చుక్కనే చూసి తట్టుకోలేం. 73 కోట్లు అంటే అది అసలు అంత అంటే మామూలు, అది మామూలు మనుషులకి, ఇతను మామూలు స్థితిలో లేడు కదా. సైకో అని అంటారా ఇతన్ని? యా, అంటే సైకలాజికల్ డిస్టర్బెన్స్, బైపోలార్ ఆర్డర్ ఉంది అతనికి. తర్వాత ఈ డ్రగ్స్తో ఏంటంటే అంత సిస్టమ్ అంతా కూడా దెబ్బతిని ఉంటుంది, నర్వస్ సిస్టమ్ అంతా దెబ్బతిని తను ఏం చేస్తున్నాడో తనకి తెలియదు. తన మీద కంట్రోల్ కూడా ఉండదు. చేయాలనిపించి ఇప్పుడు ఎవరన్నా మిమ్మల్ని ఏదైనా అన్నారనుకోండి, వెంటనే చంపాలనిపిస్తుంది అనుకోండి, చంపుతారా? ఆగిపోతారనమాట. ఇప్పుడు మిమ్మల్ని ఏదైనా ఒక మాట అన్నారనుకోండి, ఎవరన్నా ఏం చేస్తారు, బాగా కోపం వస్తుంది. కోపం వచ్చి అతన్ని గట్టిగా అతను స్ట్రాంగులేట్ చేయాలి, గొంతు పీసుకు చంపాలనిపిస్తుంది. కానీ ఎంత ఆలోచించుకుని తప్పు కదా, అతను అంతా చిన్న మాట ఏదో మూర్ఖత్వంతో అన్నాడు అని చెప్పేసి క్షమించి వదిలేస్తారు. అదే ఈ విచక్షణ జ్ఞానం లేనటువంటి వ్యక్తి ఏం చేస్తాడు, ఎంతకైనా తెగిస్తాడనమాట. అది తండ్రా తల్లా ఇదనేది కూడా చూడు. కొంతమంది చూస్తుంటాం కదా, ఫ్యామిలీ మొత్తాన్ని చంపేసి చివరికి వాళ్ళు కూడా తను తాను చంపేసుకుంటూ ఉంటారు అనమాట. అంటే ఆస్తులు సంపాదించడం చేయడం తప్పేనంటారా? అంటే ఇది ఇక్కడ ఆస్తి వల్లనే కాదండి, అతను ఇంకేదన్నా కారణం, అతను వద్దన్నాడు అనుకోండి, వాళ్ళ తాత మీద కోపం ఉందనుకోండి, ఆస్తి వల్లనే కాకుండా ఇది కేవలం ఆస్తి తగాదాలు కాదు, అతను చేస్తున్న పని తాత వద్దన్నాడు అనుకోండి, ఇది మంచిది కాదని చెప్పాడు అనుకోండి, అప్పుడు కూడా కోపంతో అదే చేస్తాడు. ఎందుకని, అతను హెల్తీగా లేడు, అతను అనారోగ్యకరంగా ఉన్నట్లు లెక్క అనమాట. అంటే మెంటల్గా ఆ డ్రగ్స్కి అలవాటు పడి ఉండటం వలన అతనికి ఏం చేస్తున్నాడో వాళ్ళకి తెలియదు. డ్రగ్ ఎడిక్ట్స్ అంతా కూడా అలానే ఉంటుందన్నమాట. అయితే ఈ మధ్యకాలంలో ఇలాంటి సంఘటనలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక మనిషిని మనిషి హత్య చేయడం అన్నది, అసలు దీనికి గల ముఖ్య కారణం ఏంటి? ఇవి కంట్రోల్ చేయాలంటే మనకు సాధ్యమేనంటారు? చిన్నప్పటి నుంచి ఈ వాల్యూస్, హ్యూమన్ వాల్యూస్ని వాళ్ళకి బోధించకపోవటం, తర్వాత ఎక్స్పోజర్ లేకపోవటం. ఇప్పుడు ఏమవుతుంది, పిల్లలకి, తరం పిల్లలకి ఏమిటంటే మనుషులను కలవటం, చుట్టాలకి వెళ్ళటం, పెద్దలతో మాట్లాడటం ఇది లేదు. వాళ్ళ ఫోన్లలో ఉండటం, లేదా ఆ టీవీ ముందు ఉండటం, లేదా వీడియో గేమ్స్తోని వాళ్ళకి ఎవరి రూములో వాళ్ళు ఉండేసి ఉండటంతో మనుషులతో మానవ సంబంధాలు అనేది లేకుండా పోతుంది. దాంతో నా విలువలు తెలియదు, తర్వాత వాళ్ళు చూసిన అనుభవం ఉండదు. ఇప్పుడు అదే పాత తరంలో ఏమిటంటే ఇంట్లో ఒకళ్ళు కష్టం వస్తే ఒకళ్ళు ఉండటం, చెప్పుకోవటం, తర్వాత మంచి వాల్యూస్ ఉన్న సినిమాలు చూడటం, లేదా పుస్తకాలు చదవటం, ఇవన్నీ ఉండేది. ఇప్పుడు ఆ పుస్తకాలు చదవటం లేదు, ఆ సినిమాల్లో కూడా హింస ఇవన్నీ కూడా అలాంటివి ఉంటాయి. తర్వాత వాళ్ళకి కావాల్సిందాన్ని వెతుకుంటారనమాట. ఆ మైండ్ ఉన్నటువంటి, క్రిమినల్ మైండ్ ఉన్నటువంటి వాళ్ళు, డిస్టర్బ్ అయినటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి కావాల్సింది ఎతికితే అదే వాళ్ళు యూట్యూబ్లో అది చూస్తారనుకోండి, దానికి సంబంధించిన వీడియోలే వస్తుంటాయి, మనం చూస్తుంటాం. యూట్యూబ్ చూసి మేనిఫెస్టేషన్ ఇక్కడ బాగా వర్కౌట్ అవుతుందంటారా? మేనిఫెస్టేషన్ అనేది ఏమిటంటే మనం అనుకున్న దాన్ని స్ట్రాంగ్గా మారుస్తుంది అన్నమాట మేనిఫెస్టేషన్ అనేది. ఓకే, అయితే ఇక్కడ ఈ సంఘటనలో తప్పు ఎవరిదంటారు? తల్లిదా, తాతదా, లేదా పొడిచిన మనవడిదేనంటారా? తాత తప్పేమీ లేదండి. తాత ఏం చేశాడు, తాత 4 కోట్ల షేర్లు మనవడికి బదలాయించాడు. తర్వాత దాన ధర్మాలు 100 కోట్ల దాకా అతను దాన ధర్మాలు చేశాడట. అతను సాదాసీదా కుటుంబంలో నుంచి వచ్చి స్వయం కృషితోని సంపాదించిన దాన్ని సమాజం నుంచి సంపాదించాను, మళ్ళీ సమాజానికి కొంత ఇవ్వాలని చెప్పేసి అతను 100 కోట్ల వరకు దాన ధర్మాలు చేశాడు. అతను కష్టపడి సంపాదించడం తప్పు కాదు, దాన ధర్మాలు చేయడం తప్పు కాదు. ఈ అబ్బాయికి కూడా ఇచ్చాడు కదా, 4 కోట్లు ఇచ్చాడు. అది కూడా కానీ షేర్స్ రూపంలో ఇచ్చేసరికి హట్ అయ్యాడు అని చెప్పేసి వస్తుంది. అడగొచ్చు, ఇప్పుడు ఇంకా కావాలంటే తాత నాకు ఇంకో 4 కోట్లు కావాలని అడగొచ్చు, డిస్కస్ చేయొచ్చు. కానీ చంపడం వల్ల పరిష్కారం కాదు కదా. చంపాడు అంటేనే అతని మానసిక స్థితి సరిగ్గా లేదు అనేది అర్థం. అదే అత్యాశతో దుర్బుద్ధితో చేశాడు అనుకుంటే ఎవరికి తెలియకుండా సైలెంట్గా ఎవరో ఒక 2-3 కలిసి కుట్ర బన్ని అతను ఎక్కడికో తీసుకెళ్ళో కిడ్నాప్ ఏదో ఎవరికో తెలియకుండా చేసి, లేదా అతను రాంచుకోవటం, వీలునామా రాన్ చేసి సంతకం పెట్టచ్చు, ఏదో చేసేవాడు. కానీ అదంతా అంత తెలివితో చేసిన పని కాదు, ఇది ఇమోషనల్గా చేసినటువంటి పని. ఎమోషనల్ హైజాక్ అంటాం అనమాట. ఆ క్షణంలో ఏం జరుగుతుందో ఏం చేస్తాడో తెలీదు. కరీంనగర్లో ఒక ఆవిడ తన బిడ్డని, 2 ఏళ్ల బిడ్డని తీసుకొని అన్నం తినిపిస్తూ ఉంటుంది. వాడు తింటలా, వాడు నోట్లో పెడితే బయటికి స్పిట్ చేస్తున్నాడు. డాబా మీదకి తీసుకుపోయి చందమామను చూపిస్తూ తినిపిస్తుంది. మళ్ళీ చెప్తున్నాం, రే తినరా బాబు 4 సార్లు బతిలాడుతుంది. చెప్పిన వాడు ఎంత చెప్పినా కూడా వింటలా, మొత్తం నోట్లో పెట్టడం ఆమె, వీడు బయటికి స్పిట్ చేయడం చేస్తున్నాడు. ఇక
ఎంత చెప్పినా వింటల్లా. కోపం వచ్చేసి వాడిని విసిరి కొడితే కింద పడి ఆ పిల్లవాడు చచ్చిపోయాడు. ఆ తర్వాత ఇక ప్రతి సంవత్సరం కూడా 10 ఏళ్ళు నరకయాతన పడుతూనే ఉంది. ఎందుకు ఆ పిల్లవాడు మంచిగా ఫుడ్ పెడితే వాడు బాగా ఆరోగ్యంగా ఉంటాడు, బాగా ఎదుగుతాడు, అంత ప్రేమతోని పైకి తీసుకెళ్ళి ఇంత చేసింది. మరి తను ఎందుకు విసిరేసింది అంటే, తను విసిరేస్తాననే విషయం తనకి తెలియదు, విసిరేస్తే ఏమైద్దో కూడా తెలియదు. ఆ క్షణంలో దీన్ని ఎమోషనల్ హైజాక్ అంటారు. ఏం చేస్తున్నామో మనకి తెలియదు. అతను చెప్పింది వింటలేదు కాబట్టి, వాడి బాబు కోసం చెప్పిన వాడు వింటలేదు కాబట్టి ఆ అసంతృప్తి ఉంటుంది కదా, ఆ అసంతృప్తితోని ఏం చేస్తున్నారో తెలియనటువంటి ఒక స్థితిలోకి నెట్టబడతారు. దాన్నే ఎమోషనల్ హైజాక్ అంటారు అనమాట. అలాంటి స్థితిలో చేస్తున్న తర్వాత జీవితాంతం ఆమె బాధపడుతుంది. ఇదంతా న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి విషయమే. సో మన మానసిక భావోద్వేగాల్ని కంట్రోల్ చేసుకోవాలి, వాటి మీద అదుపు సాధించాలి. అవును, ఎన్నో ప్రోగ్రామ్స్లో, ఎన్నో సిచ్యువేషన్స్లో, మీరు ఎన్నో సందర్భాలలో కూడా చెప్తూ ఉంటారు మనం మానసికంగా ఎంత స్ట్రాంగ్ ఉండాలి, ఎంతలా అదుపులో చేసుకోవాలని. అయినా జరుగుతూనే ఉన్నాయి సార్. అంటే మనం ఎలా ఉంటుందంటే మొత్తం సొసైటీ అంతా అట్లా ఉందని కాదు. ఇప్పుడు మీరు 1 కిలో వంకాయలు కొన్నారనుకోండి, 1-2 పుచ్చులు ఉంటాయి కదా సహజంగా కదా. అలానే 150 కోట్ల జనాభా, భారతదేశం జనాభా, దాంట్లో ఒక 4-5 ఇలాంటి వాళ్ళు ఉంటూ సహజం. భారతదేశం అనే కాదు, ప్రపంచవ్యాప్తంగా. ఇప్పుడు స్కూల్లో, అమెరికాలో మన స్కూల్లోకి పోయి ఒక స్టూడెంటు టీచర్ని కాల్చాడని, పిల్లల్ని కాల్చాడని మనం వింటుంటాం కదా. ఒకడు బీచ్లోకి వెళ్ళి అమెరికాలో, ఆ బీచ్లో ఉన్నటువంటి 30 మంది పట్టపట్ట తుపాకీతో కాలుస్తాడు. ఎందుకు కాల్చారు అంటే, నన్ను ఎవడు గుర్తించట్లేదు, ఇప్పుడు చూసారా మొత్తం ప్రెస్ అంతా ఎక్కడ చూసినా న్యూస్ పేపర్స్ ఉండడం నేనే ఉన్నాను కదా, గుర్తింపు కోసం చేశాను అంటాడు. మరి నేను జైల్లో వేస్తారా? వేశారు, కానీ నాకు రావాల్సిన గుర్తింపు వచ్చింది, నన్ను ఎవడు ఇన్ని సంవత్సరాలు పట్టించుకోలేదు అని. రకరకాల ఇలాంటి మనస్తత్వం ఉన్న వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఆ కిలో వంకాయలు ఒక పుచ్చులాగా సమాజంలో ఒకళ్ళిద్దరు అలాంటి వాళ్ళు ఉంటారు. మనం వాటి నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే, మన పిల్లల్ని అలాంటి వాతావరణంలో పోకుండా వాళ్ళకి కాస్త విలువలు నేర్పటం, తర్వాత వాళ్ళు ఇమోషనల్ అవుతూ ఉంటే వాళ్ళకి ఇమోషనల్ స్టెబిలిటీ నేర్పించడం, ఇమోషనల్ ఇంటెలిజెన్స్ పెరిగేటట్టుగా చేయటం అనేది మనం తల్లిదండ్రులుగా మనం చేయాల్సినటువంటి పని. ఓకే, అయితే ఈ సంఘటనలో మనం తీసుకుంటే న్యాయం జరగాలి అంటే ఏ విధంగా చేస్తే న్యాయం జరుగుతుందంటారు? దీనికి ఒక్కటేనండి న్యాయం. ఇప్పుడు వాడికి ఏమీ తెలియదు. ఆ పిల్లవాడిని తీసుకుపోయి ఏం చేస్తారు, చట్టాలు ఉన్నాయి కాబట్టి చట్ట ప్రకారం ఏం చేస్తారు, పోలీసులు ఏం చేస్తారు, వాళ్ళ మీద కేసు పెడతారు. వీళ్ళు వద్దన్నా కూడా తల్లికి కూడా బాధే కదా, కొడుకే కదా, తల్లికి బాధే, కొడుకే. ఒకవేళ తాత బతుకున్నా కూడా క్షమించవచ్చు, వాడికి ఏమీ తెలియక చేశాడు పిచ్చోడు, వాడిని వదిలేయండి అనొచ్చు. అన్నా కూడా చట్టం ఊరుకోదు. చట్టం ఏం చేస్తుంది, అతని మీద కేసు పెడుతుంది, అతన్ని జైలుకి పంపిస్తుంది, శిక్షించక తప్పదు. ఎందుకంటే సమాజం ఇంకొకటి కూడా దీని నుంచి వదిలేస్తే ఇంకొకటి బయలుదేరవచ్చు అని చెప్పేసి చట్టం చేస్తుంది, అతన్ని చట్టపరంగా శిక్షించడం అనేది జరుగుతుంది. తల్లి వద్దన్నా వినరు, చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. సార్, అలాగే ఇక్కడ ఈ కేసులో తల్లి పాత్ర ఎంతవరకు ఉందంటారు? అంటే తల్లి పాత్ర అంటే, తల్లికి తెలుసు వాడు కొడుకు డ్రగ్ ఎడిక్టివ్, తర్వాత ఎమోషనల్ పర్సన్ అని తెలుసు. అతను ముందు డిస్కస్ చేయకుండా ఉండాల్సింది. అంటే తల్లి కూడా ఆ విషయాన్ని, ఆస్తి విషయాన్ని డిస్కస్ చేయడం కోసమే తండ్రి దగ్గరికి వచ్చింది. వచ్చేటప్పుడు అబ్బాయిని వెంట పెట్టుకొని వచ్చింది. కానీ ఇతను ఇంటి దగ్గర ప్రిపేర్ అయ్యి వచ్చాడు. ఏది, కత్తి తెచ్చుకున్నాడు. ఇక్కడ డిస్కషన్ అయ్యి మధ్యలో ఎమోషన్ వచ్చి అక్కడ కిచెన్లో ఉన్న కత్తి తీసుకొని పోవటం కాదు. ఇది ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడే కత్తి తీసుకుని వచ్చాడు. అంటే ఇతనుకి ఈ నేర ప్రవృత్తి ఎంతో కొంత ఉంది. ఇంట్లో ఇంతకుముందు కూడా ఇలాంటివి చేసి ఉంటాడు. ఏదో వస్తువులు పగలగొట్టడమో లేకపోతే చేయి చేసుకోవడం చేసి ఉంటాడు. ఇలాంటి ఎమోషనల్ పర్సన్ని ఈ విషయం ఆస్తితోని, అంటే నెగిటివ్ విషయాన్ని డిస్కస్ చేయడానికి వచ్చినప్పుడు కొంచెం ఘర్షణ అవుతుంటుంది. డిస్కషన్ అయినప్పుడు ఈ అబ్బాయిని వెంట పెట్టుకొని రాకూడదు. వచ్చినా కూడా ఈ విషయాన్ని ఈ అబ్బాయి ముందు ఇక్కడ డిస్కస్ చేయకూడదు. మదరు అది. తర్వాత అతను చిన్నప్పుడు అతను మీద ఒక తల్లి ఏమిటంటే, అతను డ్రగ్ ఎడిక్ట్ కాకుండా ఉండటానికి కొంత ప్రయత్నం చేసి ఉండాల్సిందే అని చెప్పేసి మనకు అనిపిస్తూ ఉంటుంది. అంటే మరి నిజంగా వాడు ఎక్కడో హాస్టల్లోనో ఎక్కడో ఉన్నాడు అనుకోండి, ఏ ఇంజనీరింగో ఎక్కడో వేరే స్టేట్లోనో ఎక్కడో చదువుకుంటున్నాడు అనుకోండి, తల్లిదండ్రులకు పాపం కంట్రోల్ అనేది ఉండే అవకాశం ఉండదు. అక్కడ ఫ్రెండ్స్తోని అక్కడ ఏం చేస్తున్నాడో తెలియదు. వెళ్ళినప్పుడు బాగానే ఉండొచ్చు. సో ఇవి కొంత ప్రమాదం ఉంది ఇవాళ సొసైటీలో. ఏమిటంటే ఈ మూవీసు, తర్వాత ఈ సోషల్ మీడియా బాగా పెరిగిన తర్వాత అవేర్నెస్ కూడా ప్రతి దాని మీద పెరిగిపోయింది. అవగాహన, తల్లిదండ్రుల కంట్రోల్ కాస్త తక్కువ ఉంటుందన్నమాట. వాళ్ళంతరకు వాళ్ళు ఎక్కువగా వీటికి ప్రలోభాలకి, తర్వాత ఈ వ్యసనాలకి
బానిస అయ్యేటటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. సో మదరుగా అంటే మదర్స్ ఆమె కానివ్వండి, ఇప్పుడు ఎవరు వేరే వాళ్ళు కానీ చేయాల్సింది ఏంటంటే చిన్నప్పటి నుంచి కాస్త వాల్యూస్ని బోధించటం. తర్వాత ఇలాంటి ప్రమాదాలు ఉంటాయి, వాడు జోలికి పోకూడదు, పోతే బతుకు దుర్భరం అవుతుంది అని చెప్పి చిన్నప్పటి నుంచే చెప్పుకుంటూ పోవాలి. ఇంటరాక్షన్ ఉండాలండి. పిల్లలకి తల్లిదండ్రులకి ఏమవుతుందంటే కూర్చొని మాట్లాడుకోవటం అనేది చాలా తక్కువైపోయింది. దాంతో ఏమిటి, వాళ్ళకి కావాల్సిన వాళ్ళు చూసుకుంటున్నారు, వాళ్ళకి కావాల్సిన విధంగా వాళ్ళు ఆలోచిస్తున్నారు. అలా కాకుండా చిన్నప్పటి నుంచే రోజు తల్లిదండ్రులు ఏమిటంటే మదర్ కానివ్వండి, ఫాదర్ కానివ్వండి, వీలైతే ఇద్దరు కానివ్వండి, కూర్చొని వాళ్ళని ఎడ్యుకేట్ చేయటం, వాళ్ళకి వాల్యూస్ నేర్పటం, ఇలాంటివి వస్తాయని తెలుసు. సమాజంలో ఇలాంటి చెడులు ఉన్నాయి కాబట్టి వీటి వల్ల వచ్చే నష్టాలు ఏమిటి అని చిన్నప్పటి నుంచే అవేర్నెస్ క్రియేట్ చేస్తే చాలా వరకు ఇలాంటి వాటిని నివారించవచ్చు. ఓకే, చాలా డీటెయిల్డ్గా అనాలిసిస్ చేసి చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. నమస్తే. చూసారు కదండి, మరి ఇది ప్రజెంట్ జరిగిన సంఘటనకు సంబంధించి మరి ఇలాంటి సంఘటనలు జరగకుండా మరి మన వంతు మనం ఏం చేయగలము అనేది ఖచ్చితంగా మనం చూసుకోవాల్సిన అంశం. సో మరో ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. నమస్తే.